హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. గత సంవత్సరం 2023లో జూలై నెలలో ఒక బాక్స్ టమాటో ధర వచ్చి 2,000, 3,000, 3,500, 4,000 దాకా అనేది వెళ్ళినాయండి. అదే రేట్లు ఈ సంవత్సరము పెరిగే అవకాశం ఉందో లేదో, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్లు 350, 400, 500 ఈ రేట్ల కన్నా ఇంకా పెరిగే అవకాశం ఉందో, ఈ వర్షాల వల్ల ఎక్కడెక్కడ పంటలు అనేది డ్యామేజ్ అయినాయో, నార్త్ సైడ్ స్టాక్ అనేది ఎంత వస్తుందో మా మార్కెట్లకి, మన సైడ్ స్టాక్ అనేది ఎంత వస్తుందో, ఇలాంటి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని కడిసి వరకు చూడండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది, మీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. టమాటో ప్లాంటేషన్ ఇప్పుడు చేయొచ్చో లేదనేది మీకు కొంచెం ఐడియా అనేది కొంచెం మీకు అనేది వస్తుందండి. ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పాయింట్ చూస్తే కనుక, గత సంవత్సరం వచ్చి జూలై నెలలో రేట్లు అనేది 3,000, 4,000 అనేది 2,500 అనేది భారీగా రేట్లు అనేది పోయినవి. గత సంవత్సరం వర్షాలు అనేది తక్కువగా ఉన్నది, క్వాలిటీలు బాగున్నది, నార్త్ సైడ్ డిమాండ్ ఎక్కువగా ఉన్నది. మన సైడ్ నుంచి నార్త్ సైడ్ ఎక్స్పోర్ట్ అనేది భారీగా జరిగినది, ఎక్కువగా జరిగింది. మన సైడ్ నుంచి తమిళనాడుకి, కేరళకి, తర్వాత వచ్చి నార్త్ సైడ్ ఢిల్లీ, నాసిక్ ఇలాంటి సైడ్ వచ్చి టమాటో పంటలు తక్కువగా ఉండటంతో మన సైడ్ నుంచి టమాటోలు అనేది ఎక్కువగా ఎగుమతి జరిగింది. ఈ ప్రాంతాలకి ఎక్కువగా ఎగుమతి జరగడంతో వర్షాల వల్ల పంటల నష్టాలు భారీగా జరిగినాయి. ఈ కారణాల వల్ల గత సంవత్సరం ఒక బాక్స్ టమాటో ధర 2,500, 3,000 పైన అనేది వెళ్ళినాయండి. ఈ సంవత్సరం గత సంవత్సరంతో ఇప్పుడు 2024లో పోల్చుకుంటే కనుక, ఒక నెల నుంచి మనము ఆలోచించి చూస్తే కనుక వర్షాలు అనేది నార్త్ సైడు వర్షాలు భారీగా పడుతున్నవి. తమిళనాడు, మన సైడు, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా వర్షాలు అనేది భారీగా పడుతున్నది. టమోటాలు అనేది గత సంవత్సరం ఈ నెలలో రేట్లు అనేది ఎక్కువగా వెళ్ళినాయి అని చెప్పేసి ప్లాంటేషన్లు అనేది ఎక్కువ చోట్ల చేసినారు. ఆ ప్లాంటేషన్లో ఒక 20-30% ప్లాంటేషన్లు అనేది డ్యామేజ్ అయిపోయినది. ఆ డ్యామేజ్ అయిన ప్లాంటేషన్లు చూస్తే కనుక, మన సైడు ప్లాంటేషన్ చేసినారు. ఒక వ్యక్తి 3 ఎకరాల ప్లాంటేషన్ చేస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం వచ్చి 1 ఎకరానే ప్లాంటేషన్ చేస్తున్నారు. ఎందుకంటే వర్షాలు, కూలీలు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నది, పెట్టుబడులు ఎక్కువగా పెట్టాలి. ఇంకో కారణం ఏంటంటే వైరస్లు ఎక్కువగా ఇప్పుడు మన సైడ్ చూస్తే కనుక, కోలార్ సైడు వైరస్ల వలన సగం పంట తీయడానికే చాలా కష్టంగా ఉంది. అదే మన సైడు చూస్తే కనుక, ఈ మదనపల్లి, అనంతపురం సైడు గజ్జి, ఈ వర్షాల వలన క్వాలిటీలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు అనేది ఉంటాయండి. దాంట్లో ప్రస్తుతం మనం మంచి చూస్తే కనుక, నీరు ఎక్కువగా తాగడంతో పూత అనేది కట్ అవుతుందండి. పూత కట్ అవడంతో దిగుబడి తక్కువగా వస్తుంది. మనకు తెలిసిన ప్రకారం చూస్తే కనుక, ఇంకా రాబోయే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లోనే 2,000 పైన పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుందండి. ఈ 3 నెలల్లో అంతా ఎంతగానే ఈ అక్టోబర్, సెప్టెంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లోనే 2,000 పైన పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే వర్షాల వల్ల ప్లాంటేషన్లు తక్కువ చేసినారు ఒక రీజను. ఇంకొక రీజన్ వచ్చేసి నార్త్ సైడు వర్షాల వల్ల ప్లాంటేషన్లు చేయలేదు. చాలామంది చేసినా కూడా డ్యామేజ్లు ఎక్కువగా వచ్చినాయి, పంట దిగుబడి తక్కువగా వస్తుంది. ఇది రెండో రీజను. థర్డ్ రీజన్ చూస్తే కనుక, కోలార్ సైడ్ టమాటాలు పండించే ప్రాంతాల్లో వైరస్ల వలన ఒక రైతు వచ్చి 5 ఎకరాల టమాటో పండించే వ్యక్తి ఈ సంవత్సరం 1 ఎకరా టమాటానే పండిస్తున్నారు.
5 ఎకరాలు టమాటో పండించాలంటే కనుక ఒక ఎకరాకి 2 లక్షలు పెట్టుబడి, 5 ఎకరాలకు 10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఆ 10 లక్షలు పెట్టుబడి పెట్టి సగం పంట తీయడానికి కష్టంగా ఉంది కోలార్ కర్ణాటక సైడు. అందుకే 5 ఎకరాలు పండించే వ్యక్తి 1 ఎకరానే పండిస్తున్నారు ఇప్పుడు. దీనివల్ల మార్కెట్కి స్టాక్ అనేది తక్కువగానే వస్తుంది. రీజన్లు చెప్పుకుంటూ పోతే కనుక చాలా అంటే చాలా రీజన్లు అనేవి ఉంటాయండి. ఈ అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలల్లో చూస్తే కనుక మన అంచనా ప్రకారం చిన్న బాక్స్ ఒక 1000 రూపాయలకు పైన వెళ్ళే అవకాశం ఉంది. పెద్ద బాక్స్ 22 కిలోల బాక్స్ 2000 పైన పెరిగే అవకాశం ఉంది. మదనపల్లి బాక్స్ 30 కిలోల బాక్స్ 3000 గంట వెళ్ళే అవకాశాలు చాలా అంటే చాలా వరకు ఉంటుందండి. ప్రస్తుతం ఇప్పుడు చూస్తే కనుక రేట్లు అనేది రోజు రోజుకి ఒకరోజు రేట్లు అనేది 500, 600 పోతుంది. మరుసటి రోజు రేట్లు చూస్తే కనుక 350, 400 పోతుంది. 50 రూపాయలు అంచుమించు అలా ఇలా రేట్లు అనేది వెళ్తుండేది. ఈ జూలైలో ప్లాంటేషన్ ఎవరెవరు చేసుకున్నారో వాళ్ళకి మనకి తెలిసి ఈ సెప్టెంబర్ 15, అక్టోబర్ నెలలో కంపల్సరీ రేట్లు అనేది ఒక యావరేజ్గా 700, 800, 1200 అనే రేట్లు అనేది యావరేజ్గా దొరుకుతాయండి. ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పబోయేది ఏంటంటే ఎవ్వరూ భయపడకండి. ప్లాంటేషన్లు ఎప్పుడు చేయాలనేది ఎవ్వరూ చెప్పలేరు, కానీ ఒక అంచనా మాత్రం మీరు చూసుకోండి. ప్లాంటేషన్లు ఇప్పుడు చేస్తే కనుక ఏ ప్రాంతాల్లో ప్లాంటేషన్లు ఎక్కువ చేశారు అనేది ఒక చూడండి. తమిళనాడులో ప్లాంటేషన్లు ఎలా చేశారు అనేది, నార్త్ సైడ్ ప్లాంటేషన్ ఎలా, మన సైడ్ ప్లాంటేషన్ ఎలా, ఎక్కడెక్కడ వర్షాలు పడినవి, ఎక్కడ ప్లాంటేషన్లు డ్యామేజ్లు అయినవి. దీనివల్ల మనం ఇప్పుడు నాటితే కన్నా ఇంకా రాబోయే 3 నెలల్లో రేట్లు ఏ విధంగా ఉంటుంది, ఆ 3 నెలల్లో మనకి శాంపుల్ వచ్చేప్పటికి రేట్లు అనేది ఎప్పుడు దొరుకుతుంది అనేది కొంచెం ఆలోచించి తర్వాత ప్లాంటేషన్ చేసుకోండి. ప్లాంటేషన్ చేయబోయే వాళ్ళకి చెప్తున్నాను, ప్లాంటేషన్ చేసిన వారికి పంటలను బాగా కాపాడుకోండి. ఈరోజు వర్షం పడినంత మరుసటి రోజు మందు అనేది స్ప్రే చేసుకోండి. మందు స్ప్రే చేయడం వల్ల రోగం కొంచెం తక్కువ చేసుకోవచ్చు. మనం గజ్జి ఇలాంటివి మనం కొంచెం తక్కువ చేసుకోవచ్చు. బింగి రోగం అనేది ఎక్కువగా వస్తుంది వర్షాలు పడే వల్ల. బింగి రాదు, ఈ నీరు వచ్చి ఎక్కువగా తాగి పూత అనేది కట్ అయిపోతుందండి. ఇప్పుడు టమాటో పంట తోటలలో నీళ్ళు అనేది ఎక్కువగా నిలుపుకండి. నీళ్ళన్నీ తక్కువగా వర్షాలు పడితే కన్నా నీళ్ళు అనేది తక్కువగా ఇచ్చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్లాంటేషన్లు చేసే ముందు ఈ దుక్కిమని దున్నిస్తుంటారు కదా, ఆ దుక్కికి వచ్చేసి వేపపిండి అనేది కంపల్సరీగా వేసుకోండి. వేపపిండి మీరు చల్లుకుంటే కనుక 1 ఎకరా తోటకి వచ్చి ఒక 100 కేజీలు చల్లుకుంటే కనుక ఆ వేపపిండి వల్ల భూమి లోపల ఉండే పురుగులు అనేది చచ్చిపోతాయండి. మీరు నాటే చిన్న నారు నాటుతారు కదండి, ఆ నారు వచ్చి వేరు పురుగు అనేది వస్తుంది. ఆ వేరు పురుగు అనేది భూమి లోపలే చచ్చిపోతాయండి. వేపపిండి అనేది కంపల్సరీ వేసుకోండి. 1 ఎకరాకి వచ్చి ఒక 100 కేజీలు 50 కేజీలు అనేది చల్లుకొంటేను మనకు తెలిసినంత వరకు నార అనేది చచ్చిపోకుండా కొంచెం బాగా వచ్చే అవకాశం ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు పంట పెట్టి కట్టెలు కట్టి అంతా చేసి మధ్యలో వచ్చి కలుపు అనేది ఎక్కువగా వస్తుంది. కలుపుకు వచ్చేసి కూలీలు సరిగ్గా దొరకడం వల్ల మందుల షాప్కి వెళ్ళి టమాటో పంటకి ఏం కాదా, మందు కొట్టొచ్చా, స్ప్రే చేయొచ్చా అని చెప్పేసి అడిగేసి కలుపు మందు తీసుకొచ్చి మీరు స్ప్రే చేస్తారు. ప్రస్తుతం అప్పటి వరకు పంటకైతే ఏం కాదండి. మీరు కొట్టి 3 రోజుల తర్వాత, స్ప్రే చేసిన 3 రోజుల తర్వాత ఆ టమాటో పంట మధ్యలో ఉండేది గడ్డి అంతా ఎల్లో కలర్గా తిరిగి
గడ్డి అంతా చచ్చిపోతుందండి. గడ్డి పోవడంతో దాని ప్రభావం కొంచెమే ఈ టమాటో వేర్లు అనేది 1.5 అడుగుల అటు ఇటు వస్తుంటాయండి. మీరు కలుపు మందు కొట్టడంతో ఆ వేర్ల వలన టమాటో పంటకి పూత అనేది డ్రాప్ అయిపోతుంది. ఇంకొకటి వచ్చి ఈ బింగి అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి వచ్చి గజ్జి కాండం తెరుగు పురుగు. ఇప్పుడు వచ్చి టమాటో ఈ చెట్టు పైన వచ్చి అక్కడక్కడ నల్ల మచ్చలు వస్తుంది. మొదల నుంచి నల్ల మచ్చలు వస్తుంది. ఇలాంటి ప్రభావాలు అంటే చాలా వరకు ఉంటుంది. కలుపు మందు అనేది వాడకం నిలిపేయండి. కలుపు మందులు వాడకండి టమాటో పంటలో. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నారు. 1 ఎకరా పండించాలంటే 2 లక్షలకు పైన పెట్టుబడి పెట్టాలి. 2 లక్షలు పెట్టుబడి పెట్టే దాంట్లో కలుపు మందు వాడకంలో దిగుబడి తక్కువ అయిపోతుంది. పంట మన వల్ల రూపాయి పంట తీయడం మన వల్ల కాదు. కలుపు మందు వాడితే, కలుపు మందు వాడకుండా మనం జాగ్రత్తలు పడితే కనుక ఒక 80% పంట అనేది మన చేతికి మనం తీసుకోవచ్చు. లాస్ అనేది రాదండి. పంట బాగా చేసుకుంటే కనుక ఒక 350, 400 దొరికినా కూడా మనకు లాస్ అనేది రాదండి. పంటలు జాగ్రత్తగా కాపాడుకోండి అన్న రేట్లు అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ రాబోయే 3 నెలల్లో ఏదో ఈ అక్టోబర్, సెప్టెంబర్ ఈ 2 నెలల్లో చూసుకుంటే కూడా యావరేజ్గా రేట్లు అనేది 2000 పైనే పెరిగే అవకాశాలు ఉంటాయి. పంటలు కాపాడుకోండి. ఇదండి ఇన్ఫర్మేషన్ మనది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.